నమస్తే, వెల్కమ్ టు విభావరి నేచర్. మనము విత్తనాలు పెట్టుకున్నాం కదా, ఆ విత్తనాలలో ఏవేవి మొలకలు వచ్చినాయి, ఏవేవి మొలకలు రాలేదో ఈరోజు చూద్దాము. ఫస్ట్ మనం పెట్టుకునే టబ్ ఇది. దీంట్లో అయితే 4 బీరగింజలు పెట్టిన నాలుగిటికి 4 వచ్చినాయి. ఇంత ఆరోగ్యంగా వచ్చినాయి మొక్కలైతే. కాకపోతే 2 బెండగింజలు పెడితే ఒకటే వచ్చింది. బెండకాయ చెట్టు, పచ్చల చెట్టు మధ్యలో అట్లనే ఉంది. ఇది ఎర్రబెండ బాగా వచ్చింది ఈ టబ్లో మాత్రం. అయితే మనకి ఇట్లా 4 ఒకటే టబ్లు వచ్చినప్పుడు ఈ టబ్బు సరిపోదు కాబట్టి మనం వేరే ప్లేస్లో కూడా మార్చుకోవచ్చు. మరీ వంగనారు టమాటా నారు లాగా కాకుండా దాని రూట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా అట్లా మట్టితో సహా తీసుకొని వేరే పార్ట్లోకి కూడా మనం రీపాట్ చేసుకోవచ్చు. ఏం కాదు, 100% అది వస్తుంది, పోవడం అంటే అయితే జరగదు. ఇంతకుముందు నేను బెండ మొక్కలు అట్లనే ఒకటే టబ్లో ఎక్కువ వస్తే వేరే దగ్గర నుంచి మార్చిన మంచిగానే వచ్చినాయి అవి కూడా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వేరే టబ్లో పెడదాం మనము. కానీ రూట్స్ మాత్రం డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. మరి ఇట్లా మిరపరారు లాగా తీయకుండా ఇట్లా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 100% బతుకుతుంది. ఎంత అందంగా చూడండి, చేతిలో పట్టేసుకున్నా. వేరే టబ్లో మొలకలు రాలేదు. ఇగో ఈ టబ్లో ఆనగం గింజలు పెట్టుకున్నాను కదా 4, దీంట్లో ఒక్కటి కూడా రాలేదు. బెండ గింజలు కూడా పెట్టినా రాలేదు. ఎందుకంటే ఇది ఉన్న ప్లేస్లో పైన రేకులు ఉన్నాయి. ఆ రేకుల నుంచి నిన్న బాగా వర్షాలు వచ్చినాయి కదా, ఆ వర్షం నీళ్ళు పడి 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 అవి మరి గింజలు చిల్లిపోయినాయా బయటికి, లేకపోతే ఏమైందో తెలియదు. ఒక్కటి కూడా రాలేదు ఇందులో. అందుకనే దీంట్లో ఆనగం చెట్టు పెట్టుకున్నాము. కానీ ఆ పెట్టుకునేటప్పుడు రూట్స్ అనేది ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ తీగజాతి మొక్కలు అనేవి అసలు ఇట్లా పెట్టుకోవద్దు. కాకపోతే మనం మట్టితో సహా తెస్తున్నాం కాబట్టి ఈజీగానే వస్తుంది. ఇవి చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే చేయాలి. అట్లయితేనే మంచిగా వస్తాయి. పెట్టేసుకున్నాం దీంట్లో 4 ఆనంకాయ గింజలు, 2 బెండ గింజలు పెట్టుకున్నా, ఏది రాలేదు. మరి ఇంకొన్ని రోజుల తర్వాత వస్తాయా రావా తెలియదు, కానీ ఇప్పటికైతే ఒక్కటి కూడా రాలేదు. ఇంకొక విషయం అంటే సుధా, శివ, మహేశ్వరము వీళ్ళు కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నామని నాకు కమెంట్ చేశారు. చాలా సంతోషం అండి, మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాగే మీరు గార్డెన్ స్టార్ట్ చేస్తున్న విషయాన్ని నాకు తెలియజేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ టబ్లో 3 పెట్టుకున్నాం కదా చిక్కుడు గింజలు. ఇక్కడ ఒకటి వచ్చింది, ఒక ఎర్రబెండ వచ్చింది, టమాటా అట్లనే పెద్దగా అవుతుంది. 3 పెట్టుకుంటే ఒకటే వచ్చింది చిక్కుడు గింజ. ఇక్కడ పెట్టుకున్నప్పుడే అనుకున్నాను నేను అక్కడ రాదని చెప్పేసి. కాకపోతే వేరే వేరే వచ్చినాయి ఇందులో. పాలకూర మొక్కలు, మిర్చి, టమాటా ఇట్లా వచ్చినాయి. 2 ఫెయిల్ అయిపోయినాయి, ఒకటి పాస్ అయింది దీంట్లో ఈ టబ్లో. ఇంకా ఎర్రబెండ గింజలు పెట్టుకున్నాం కదా గ్రో బ్యాగ్స్లో. దీంట్లో 2 పెట్టుకుంటే 2 వచ్చినాయి, దీంట్లో 2 పెట్టుకుంటే ఒకటే వచ్చింది. ఈ 2 చిన్న గ్రో బ్యాగ్లో కూడా ఎక్కువైతాయి కాబట్టి దీన్ని కూడా వేరే ప్లేస్లో పెట్టుకుందాం మనము. దీంట్లో నుంచి ఒక బెండ గింజ తీస్తున్నా నేను, ఒక బెండ చెట్టు తీస్తున్నా. తీసి ఇంతకుముందు ఉన్న టబ్ ఉంది కదా, మనము బీరకాయ చెట్టు పెట్టుకున్నాం కదా, దాంట్లో పెట్టేసుకుందాము. తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయండి. మీలో కూడా ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తుంటే నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సుధా గారు అలా నాకు కమెంట్ బాక్స్లో పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మాత్రం మెల్లగా ఇట్లా తీసిన నేను. ఇక్కడ పెట్టేసుకుందాము. అదే ఒకటి తీగ జాతి, ఒక పొద అయిపోతుంది మనకి ఈ టబ్లో. మరి మిగిలిన గింజలు అయితే రావని అనుకుంటున్నాయి. ఇంకా ఈ పొనగంటి చూడండి ఎంత పెద్దగా వచ్చింది. ఇట్లనే వదిలేసి టబ్ మొత్తం అది అయిపోతాయి. మనం పెట్టుకున్న మొక్కలు బతకవు కాబట్టి కొంచెం తీసేస్తున్నది. అయిపోయింది. ఇలా పెట్టేటప్పుడు మాత్రం రూట్స్ అస్సలు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. రోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవి టెర్రస్ పైన కానీ లేకపోతే బాల్కనీలో కానీ ఒక బకెట్ అట్లా పెట్టుకోండి. ఆ వర్షం నీళ్ళు మన ఇంట్లో ఉంటాయి కదా ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే వాటికి పోసుకుంటే అవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను కొన్ని కలెక్ట్ చేసి అట్లనే పోస్తున్నా. పైన ఒక బకెట్, కింద బాల్కనీలో ఒక బకెట్ పెట్టుకున్నా నేను. ఈ బకెట్లో కూడా అట్లా ఆ నీళ్ళే అండి, వర్షం నీళ్ళు. ఆ వర్షం నీళ్ళు దీంట్లో పోద్దాం ఇప్పుడు. మరీ ఎక్కువ ఏం పోయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మట్టి కొంచెం తేమ ఎక్కువనే ఉంది కాబట్టి ఏం పోయట్లేదు. ఏం డిస్టర్బ్ కాకుండా మంచిగా ఉండమని చెప్తున్నా చెట్లని. అయిపోయింది. దీంట్లో కూడా రెండు గింజలు పెట్టుకున్నాం మనము, కాకపోతే ఒకటే వచ్చింది. ఇది కూడా మొత్తం లీవ్స్కి అప్పుడే హోల్స్ పడినాయి.
వస్తుందని అనుకుంటున్నా. ఏం పోదు, ఇది వస్తుంది. టమాటా చెట్టు మాత్రం చాలా పెద్దగా అయింది ఇంట్లో. ఈ బెండ మొక్క టమాటా రెండు ఒకటే గ్రో బ్యాగ్లు ఉన్నాయి. మరి వస్తాయా రావా చూడాలి. ఇవి చూడండి కలుపు మొక్కలు. ఆడ చిన్న హోల్ ఉంటే ఆ హోల్లోకి వెళ్ళి వచ్చింది. వీటికి ఎక్కడి నుంచి వస్తుందండి బలం ఎంతగానంగా. ఈ టబ్ అయితే తొందరగా ఫిల్ అయిపోయింది, ఎందుకంటే ఈ కొమ్మలు, ఊడ్చిన చెత్త, కిచెన్ వేస్ట్ ఇట్లా వేసుకున్నాం కదా, తొందరగా ఫిల్ అయిపోయింది. ఈ పాలకూర అయిపోయిన తర్వాత ఈ మట్టి మొత్తం తీసి మళ్ళీ వేరే వేరే మట్టి వేసుకుందాము. కానీ నేను మొన్న ఇక్కడ కూడా ఒకటి చిక్కుడు గింజ పెట్టిన, మంచిగా వచ్చింది ఇది. ఇంకా దీన్ని తీయడానికి వీలు లేదు ఈ మట్టిని కూడా. ఈ మట్టిలోనే కొంచెం వేపపిండి, కొంచెం మేకెరు, బయో ఫర్టిలైజర్ కలుపుకుంటాం. వల్ల ఈ బెండ వేరే దగ్గర నుంచి తీసి పెట్టింది. దీంట్లో కూడా మంచిగా కంపోస్ట్ అయిపోయింది. కొంచెం పైన మట్టేసి మిర్చి మొక్కలకి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా. కొన్ని గ్రో బ్యాగ్స్, కొన్ని పార్ట్స్ రెడీ చేసుకుంటున్నా మిర్చి మొక్కలు పెట్టడానికి. దీంట్లో పైన ఒక 3 ఇంచులు మట్టేస్తే అయిపోతుంది, అది మంచిగా సెట్ అవుతుంది. ఈ ట్రే చూడండి అసలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి. ఎండ్ల మొక్కలు అయితే గ్రీన్ కలర్లా, మొత్తం కిచెన్ వేస్ట్ కింద. కాశీ టమాటా అవి పెద్దగా ఉన్నాయని కాశీ టమాటా, చిన్నగా ఉన్నాయని కంపోస్ట్ నుంచి వచ్చిన నారు, అది టమాటా నారు. ఎన్ని టమాటా మొక్కలు ఉన్నాయో దీంట్లో. ఇటు సైడ్ ఒకటి వైట్ బీరగింజ ఒకటి పెట్టుకున్నా, అదైతే ఏం రాలేదు. అది పెట్టేటప్పుడే అనుకున్నా అది కొంచెం నాసిరకం విత్తనం లాగా అనిపించింది. ఇక్కడ బీర మొక్క మాత్రం మంచిగా వచ్చింది. బీర గింజలు బాగా వచ్చినాయి అన్నిట్లో. కాకర, ఆనంకాయ గింజలు అయితే రాలేదు, కానీ బీర గింజలు బాగా వచ్చినాయి. ఈ టమాటా నార అయితే ఎన్ని ఉందో, ఈ టమాటా నార తీసేయాలి కొన్ని. ఈ డ్రమ్లో కూడా పెట్టుకున్నాం మనము ఆనగ గింజలు, దీంట్లో కూడా రాలేదు. అంత ఇది పక్కన ఉన్నది మాత్రం అంతకు ముందు పెట్టుకున్నది, అదొకటి వచ్చింది. మొన్న పెట్టుకున్నవి అయితే ఏం రాలేదు. దోసతీగ అయితే మంచిగా పెద్దగా అవుతుంది. ఇది ఇంతకుముందు పెట్టుకున్నది గోర్చిక్కుడు, గోకరకాయ మొక్క కొంచెం పెద్దగా అయింది. ఇది మొన్న పెట్టుకున్నది ఏం కాదు, ఇది అంతకుముందు పెట్టుకున్నది. జీవామృతం వేసిన చూడండి, ఘనజీవామృతం వేసిన, అది కరగలేదు. ఇప్పుడు పొడిలాగా చేసేస్తున్నా. నెక్స్ట్ ఈ గ్రో బ్యాగ్లో మనం చుక్కకూర వేసుకున్నాం కదా, మంచిగా వచ్చింది చుక్కకూర కూడా. తర్వాత ధనియాలు వేసుకున్నాం దీంట్లో, ధనియాలు కూడా మంచిగా మొలకలు వచ్చినాయి, బాగా వచ్చింది ఈసారి దీంట్లో ఎర్ర గోంగూర వేసుకున్నా. ఇది కూడా సేమ్ అట్లనే అయిపోయింది. పైన కిటికీ ఉంటుంది, ఆ కిటికీ మీదకి వెళ్ళి వాటర్ వచ్చేసి ఇది కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ప్లేస్ చేంజ్ చేయాలి దీన్ని కూడా. ఇది ఇటు సైడ్ ఉంది కాబట్టి దీనికి ఏం కాలేదు. దీంట్లో మొత్తం వాటర్ ఎక్కువై ఈ గోంగూర పోయింది. ఈ టమాటా నారదు కొంచెం తీసి వేరే దాంట్లో పెట్టుకున్నాము. గార్డెనింగ్ స్టార్ట్ చేయలేకపోయినా సరదాగా కనీసం ఒక టమాటా మొక్కనైనా పెంచుకోండి బాల్కనీలో. ఒక చిన్న కుండి తెచ్చుకొని, మనకు మార్కెట్ నుంచి తెచ్చుకునే టమాటాలు కూడా ఇట్లా కొంచెం 2-3 గింజలు వేస్తే వచ్చేస్తుంది. ఒక్కటన్నా అట్లా బాల్కనీలో పెట్టుకోండి, అట్లీస్ట్ టమాటానన్నా. దీన్ని మనం గింజలు నర్సరీ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మట్టి ఉంటే చాలు, కొంచెం మట్టి ఎరువు కలిపి పెట్టుకొని అట్లా పెట్టేసుకోండి. కాయలు వచ్చేస్తాయి మంచిగా. ఒక 1-2 మంత్స్, 2.5 మంత్స్, 3 మంత్స్లో మనకు కాయలు వచ్చేస్తాయి. ఈ కుండి ఖాళీ ఉంటే దాంట్లో పెట్టుకున్నా. ఇది వాటర్ టిన్, దీంట్లో కూడా ఒక ఎర్రబెండ గింజ పెట్టుకున్నాం కదా, వచ్చింది దీంట్లో మంచిగా. ఇది కాశీ టమాటా, 2 టమాటా మొక్క దీంట్లో పెట్టుకుంటున్నాను నేను గ్రో బ్యాగ్లో. ఎక్కువ కాయలు అయితే రావు ఈ గ్రో బ్యాగ్లో, ఇంతకుముందు పెట్టినా. కాకపోతే మనకు నార ఎక్కువ ఉంది, ఈ సైజువే ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీంట్లోనే పెట్టేస్తున్నా. అలా మనం బాల్కనీలో ఇట్లా పెట్టుకున్నప్పుడు, సరే ఆ 4 కాయల వల్ల మనకు ఆరోగ్యం బాగుపడుతుందని కాదు, కానీ మనకు ఆ కాయలు వచ్చినప్పుడు మనకు హ్యాపీనెస్ ఉంటుంది. పిల్లలు చూస్తుంటారు. పిల్లలకి ఏంటంటే ఇలాంటివి చెప్పడం కన్నా, మనం చెప్పిన దానికన్నా మనం చేస్తుంటే వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం వీటి మీద అవగాహన వస్తుంది. కాబట్టి ట్రై చేయండి. ఇవి మిరపనారు పోసుకున్నాం కదా, దీంట్లో మిరపనారు వచ్చేసింది. ఇంకొన్ని రోజుల తర్వాత తీసి వేరే గ్రో బ్యాగ్స్లో పెట్టుకుంటాను నేను. అన్ని ప్రతిసారి ఊడ్చిన చెత్త మొత్తం ఇందులో వేస్తున్నా, కొంచెం మట్టి వేస్తున్నా. ఎప్పుడైనా కూడా మనకు కంపోస్ట్ ఫాస్ట్గా కావాలంటే కొంచెమన్నా మట్టి ఉండాలి. మట్టి వేసుకుంటున్నా నేను. చాలా లైట్ వెయిట్ ఉంది డ్రమ్ము మాత్రము. కొంచెం మట్టి పోసిన దీంట్లో, చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో. అసలు మనము దీంట్లో పావు వంతు మట్టి ఉన్నా అసలు మనము ఎత్తలేము.
అట్లాంటిది ఇంత లైట్ వెయిట్ ఉంది. మన గార్డెన్లో చేసుకున్నప్పుడు ఖచ్చితంగా లైట్ వెయిట్ కూడా చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.